సరే మనకు లక్కు. తర్వాత ఇందులో వచ్చి పాడమంటే పాడేవా. అప్పుడు అమ్మ ఈశ్వరి ఒక బ్రెడ్ మాస్టర్ చేతి నుంచి నేను తిన్నాను, ఆ బాంబే టోస్ట్. మాస్టర్ అంటే మన ఘంటసాల గారు ఇంటి నుంచి వచ్చింది. అది నాకు ఇచ్చేసి ఆయన తిన్నారు. తర్వాత ఇద్దరు కలిసి పాడావు. అందులో వచ్చిందే పెట్టలాడే పచ్చి వయసు పైకొచ్చింది అని అంటాను నేను. ఈ వార్త ఆయన వచ్చి అంటారు. మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది అని పాడతాను. అది వదిలేస్తారు. అది మెత్తగా తగిలింది, ఆ గ్యాప్ ఉంది కదా అంటాను నన్ను, అంతే. అబ్బా, ఇటువంటి ఇదంతా నేను వేసేస్తాను. ఆయన అలా చూస్తారు, మాస్టర్ చూస్తారు, ఎంత ఈవిడికి ఎంత ఇలాగా. మామ వస్తారు, మాస్టర్ మామ అంటే కేవి మహాదేవ్. అవును. మామ ఎలాగంది ఆవిడ, పర్వాలేదా, పో ఎల్ల కరెక్டாக இருக்கு, சாப்பிட்டுட்ட போ அப்படின்னுவார். అది அப்படி சொல்லும் போது అది చెప్పేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు అని ఆ పాట ఇప్పటికీ మా 3 సార్లు 4 సార్లు ఆడుతారమ్మా. ఈ పాట మాత్రం ఈ పాట మాత్రం కాదు, అంటే ఇది ఎక్కువ. ఇది తర్వాత ఒక్కొక్క అబ్బాయి, అది కూడా ఎంత మంచి పాట. అది అలాగే మసక చికెట్లో ఒకసారి చూస్తే మజా గుటకేస్తే నిషా, తీసుకో కోలా వేసుకో రమ్ముసారా, చూస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగాడా తీసుకో. అబ్బా, అప్పుడంతా మనకి కాన్షియస్ భయం లేకుండా అన్నీ పాడేశారు. సాహిత్యం నో బుక్స్ ఎప్పుడు చేతిలో బుక్ ఉండదు. మరి ఎలా గుర్తుంటుంది సాహిత్యం? అంతే, అది అలా. అది దేవుడు ఇచ్చిన వరం మాది. ఎవరెవరితో కలిసి పాడారు మీరు? ఫీమేల్ సింగర్స్తో మీరు పాడిన పాటలు అందరితో కలిసి మెలిసి పాడారు. శృతి ఎట్లా చేసేది? మీరు కొంచెం అందరిది అప్పుడు ఒకలా ఉండేది కదా శృతి, మీరు కొంచెం ఒకలాంటి బ్యూటిఫుల్ జీరో వాయిస్. నాకు తగినట్టే నాకు ఇస్తారమ్మా, నాకు తగినట్టే నాకు ఇస్తారు, అమ్మకి తగినట్టు అమ్మకి ఇస్తారు. ఇద్దరు కలిసి పాడేటప్పుడు ఒకే ట్విన్ஸாக பிறந்தாங்க, அவங்க గొంతు வரைக்கும் అలా ఉంటుంది. நானும் சுசிலா అంత கரெக்டாக இருக்கும். யாசி அவங்க கூட பாடினீங்களா? சுசிலா கூட. சுசிலா நிறைய தமிழ்ல. மலருக்கு தென்றல் பகையானால் அது பலர்ந்திட கதிரவன் துணையுண்டு வினரப்பட வின்னாரு. கடவுள் தந்த இரு மலர்கள் கண் మలర్ந்த పొన్మలర్గల్. అది ఎక్కువ పాట నేను ఆవిడ పాడేది. వాడియమ్మ వాడి వండాటం వాడి అలాగా చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగితే కూడా మనస్సాక్షితో మాట్లాడతారు మా అక్క. ఆవిడకి సాటి ఎవరు లేదు అంటారు అని అంటున్నాను నేను. వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతా, అలాగా చెప్పింది అని చెప్తారు వచ్చి. అది నాకు పెద్ద లేదు. సుశీలమ్మ చాలా ఆవిడంత మహాగాయని, కానీ ఎప్పుడు మీ సందర్భం ప్రస్తావన వచ్చినా కూడా మీకు మీరే సాటి. అది అందరూ ప్రపంచం ముక్త కంఠంతో ఒప్పుకునే విషయం అమ్మ. సో మరి ఈ కెరియర్లో మీరు ఘంటసాల మాస్టర్తో పాడారు, తర్వాత బాలుగారితో కూడా పాడారు కదా? బాలుతో పాడేటప్పుడు ఏదో ఏంటి ఎలా పాడతామో మాకే తెలీదు, అంత హాయిగా పాడతాం. వాడు ఏదైనా పెడితే నేను పెడతాను. నేనైనా ఇంత సన్నగా ఉంటాడు బాలు. వచ్చేటప్పుడు భవన్ నారాయణ స్టూడియోలో అప్పుడు పాడాడు. ఎప్పుడు ఏది పాటైనా సరే వాడు ఒక్కటి ఇచ్చినా వెంటనే నేను ఇంకొకటి చేస్తాను. పంచ్ మ్యూజికల్ పంచ్ కౌంటర్ లాగా. ఏం పాటలు ఒక్కొక్క సందర్భం? అది ఇంత గుర్తులేదమ్మా, బోల్డ్ పాటలు.
సన్నజాజులోయ్ సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరుంటే తళ్ళుకు బెళ్ళుకు కనవేరా పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా వాడు పడతాడు అప్పుడు అల్లిపిల్లి సంతలోన పిల్లగాలి జాతరయ్య తళ్ళుకు బెళ్ళుకు కనవేరా వాడు లైన్ వేరు ఇది వచ్చింది నేను హాయ్ హాయ్ అంట గ్యాప్లో. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు వదిలేసేవారు ఇంకా మీరు పాడుకోండి అని పాట కాదు వదిలే వినేటప్పుడు బాగుంది కదా ఓకే అంటారు అంతే. పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా అంతే. అలాగా నేను పాడేటప్పుడు వాడిస్తాడు ఈ దీపోనికి దీపోని నువ్వు అని వస్తాడు మన ఎన్టీఆర్ లాగా పాడి బాలు గ్రేట్ మ్యాన్ చాలా మంచి ఆయన. అంత సరదాగా తీసుకుంటాడు సరదాగా అందరితో కలిసి మెలిసి పాడతాడు అంత ఇష్టం. గ్రేట్. మన ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆవిడు నెక్స్ట్ రోడ్డు ఉంది రోడ్డు పక్కనే కామ్టార్ నగర్. అంత అన్యాయంగా తొందరగా వెళ్ళిపోయారు మన వదిలేసి. అదేనమ్మా రాత ఆ కరోనా వచ్చింది కదా కరోనాలో పాపం వాడు చనిపోయాడని అనుకోవడం ఇప్పుడు ఉన్నాడే అని ఉంది నాకు. వాడు చావలేదు వాడికి చావే ఉండదు వాడు ఇంకా మనలో బతుకుతూ ఉంటాడు ఇక్కడ కూడా ఉంటాడు వాడు అంత మంచి ఆయన. ఈజ్ అ గ్రేట్ మ్యాన్.